అటువంటి వారు చెప్పిన కోనేరు, అది సామాన్యమైన కోనేరు కాదు. అటువంటి కోనేరు చూశాను. చాలు. నువ్వు స్నానం చేసావా చేయలేదా, నీళ్లు చల్లుకున్నావా చల్లుకోలేదా కాదు. కొన్నింటిని ఏమవుతుందంటే చూడడం చాలు, కొన్నింటిని తొక్కడం చాలు. అందుకే భాగవతం దశమస్కందంలో దేవకీదేవి ఓ మాట అంటుంది, గత జన్మంబులని నూచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిని పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్భకుం నిర్భయం అంటుంది. ఒక్కొక్క సిద్ధపురుషుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని తొక్కితే చాలు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషుడు నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి వీరొక ఆదిశంకరాచార్య స్వరూపం. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నటువంటి కామకోటి పీఠాన్ని ఒకసారి కాలుతో తొక్కితే చాలు, పిల్లల్ని తీసుకెళ్ళి తొక్కిస్తే చాలు, కొన్ని చూస్తే చాలు. వేదం అంగీకరించింది. ఆవుని చూడటం, ఎద్దుని చూడటం, సువాసిని పాపట ప్రారంభ స్థానం చూడటం, వేద విద్వాంసుల్ని చూడటం, ఉపాసన బలమున్న వారిని చూడటం, మారేడు చెట్టు చూడటం, గంగా ప్రవాహం చూడటం, అగ్ని శిఖని చూడటం, ఇవన్నీ మంగళ దర్శనాలు. స్వామి పుష్కరిణి స్నానం అనలేదు అన్నమాచార్య గారు, చూశారన్నారు. అంటే అందులో అర్థం ఏమిటి? అది అంత గొప్పది. అది చూసి స్నానం చేయకుండా ఆయన ఉంటారా? అది అంత గొప్పది అని మీకు తెలిసింది. మీరు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు, కనపడింది. కోవిదులు కొనియాడు కోనేరు కంటి చూశారు పుష్కరిణి. చూడగానే ఆయన ఏం చేస్తారు? పరమానందంతో ఈ పాడుతున్నప్పుడు ఆయన పట్టుకున్న తంబుర పక్కనెట్టేస్తారు. పక్కనెట్టేసి ఉత్తరీయం తీసేసి బట్టలు విప్పేసి స్నానశాటి కట్టుకుని ఆ పుష్కరిణిలో పరమ భక్తితో మునిగిపోతారు. ఇక మళ్ళీ స్నానం చేశానని చెప్పాలా? అక్కర్లేదు. చూశాను, అబ్బా జన్మకి చాలు. అంటే నేను మొదటి రోజు ప్రసంగంలో మీతో మనవి చేశా, దైవము, తీర్థము, క్షేత్రము. స్వామి పుష్కరిణి స్నానం అనేటటువంటిది దుర్లభమైనటువంటి 3 విషయములలో ఒకటి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈశ్వరుడి యొక్క కృప లేకుండా లభించేటటువంటివి కావు. అందులో మొదటిదేది అంటే స్వామి పుష్కరిణీ స్నానం. దాని పేరు స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణి స్నానం చేద్దాము అని అనుకుంటే చెయ్యలేరు. స్వామి పుష్కరిణి స్నానం ఆయన అనుగ్రహం ఉంటేనే చెయ్యగలరు. అలా ఉంటుందా అనుకుంటుండేవాడిని నేను. స్వామి పుష్కరిణి స్నానం చేయడానికి కూడా స్వామి అనుగ్రహం లేకుండా చేయడం కుదరదా? మనం గట్టిగా సంకల్పం చేసుకుని పుష్కరిణి స్నానం చేద్దామని బయలుదేరితే కాదు అనుకుంటే అన్ని ప్రతిబంధకాలు వస్తాయి. అసలు పుష్కరిణి స్నానం చేయకుండా కూడా ఉంటారా? చెయ్యాలనుకుంటే అనుకుంటుండేవాడు. ఒకసారి నా దగ్గరికి ఎవరో ఒక ఆయన బాగా తెలిసిన, ఆయన పేరు ఎందుకులేండి, మీ అందరికీ తెలుసు, ఆయన నా దగ్గరికి వచ్చాడు. వస్తే పుష్కరిణి స్నానం చేయండి వెళ్తున్నారు కదా వెంకటాచలం అన్నారు. ఆయనకి పాపం నేనంటే చాలా గౌరవం, దానికి నేను యోగ్యుడిని అయినా కాకపోయినా, కాబట్టి ఆయన తప్పకుండా చేస్తానండి అన్నారు. ఆయన వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ప్రసాదం పట్టుకొచ్చారు. పుష్కరిణి స్నానం చేశారా అన్నాను. చేయలేదన్నారు. ఎందుకు చేయలేదన్నా అంటే చేద్దామని అనుకున్నానండి, స్నానం చేయడానికి బట్టలు, స్నానం కట్టుకు చేయవలసిన బట్టలు అన్నీ పట్టుకుని పుష్కరిణికి వెళ్ళానండి. కానీ పుష్కరిణి అంతా నిర్వహణ చేస్తున్నారట, నీళ్ళన్నీ తీసేసి అదంతా కూడా బాగు చేస్తున్నారండి. అందుకని ఒక 4-5 రోజుల పాటు పుష్కరిణిలో స్నానం లేవని బయట బోర్డు పెట్టారు, అందుకని ఏం చేయలేక వచ్చేసాను. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని స్వామి పుష్కరిణి స్నానం దుర్లభం అని ఇందుకు అన్నారనమాట. ఆ అదృష్టం ఇవ్వకూడదు అనుకుంటే అప్పుడే ఖచ్చితంగా అది నిర్వహణలో పెడుతుందన్నమాట. పుష్కరిణి స్నానం చెయ్యనివ్వదనమాట. అది యోగ్యత ఉంటే చెయ్యడం. అది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం లాంటి పరమ పవిత్ర సమయంలో చెయ్యడం అంటే ఎన్ని జన్మల భాగ్యం నానాజీ గారు, అంత తేలిగ్గా వచ్చేదా?
మనం చేయగలుగుతున్నామంటే ఇన్నేళ్లగా పరమేశ్వరుడు మన యందు ఎంత కృపాసింధువై మనని అనుగ్రహిస్తున్నాడు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఎందుకని అంటే దీని గురించి పురాణంలో ఒక గొప్ప విశేషం ఉంది. సరస్వతీ నది చాలా చాలా గొప్ప నది, అందులో ఏ విధమైన సందేహం ఉండదు. దాని పేరే సరస్వతి. మీరు భాగవతాన్ని పరిశీలిస్తే కర్దమ ప్రజాపతి కోరి కోరి సరస్వతీ నదీ తీరంలో ఉండేవాడు. సరస్వతీ నదీ తీరంలోనే వ్యాసుల వారు కూడా ఎక్కువ గడుపుతూ ఉండేవారు. అంతటి పరమ పవిత్రమైన నది అది, ప్రవాహస్వరూపం. సరస్వతి ఒక చోట ఉండిపోయిందనుకోండి ఎవ్వరికీ పనికిరాదు. సరస్వతి ఎందుకు ఉండిపోతుందో తెలుసా? సరస్వతి ఉండిపోవడం అన్న దురలవాటు లోభ కారణంగా ఉండిపోతుంది. లోభ కారణంగా సరస్వతి ఉండిపోవడం మొదలైతే వాడు తరించడు, వాడి వలన ఇతరులు తరించరు అని గుర్తు. లోభ కారణము అంటే ఏదైనా చెయ్యండి అంటే మీరు నాకు ఎంత ఇస్తారు అని అడగడం. మీరు నాకు ఎంత ఇస్తారు అని అడగడం అలవాటైందనుకోండి, నిలబడిపోయిన నీరు, వాడు ఏం చెయ్యలేడు. ఎందుకంటే మనం దేనికండి అంత తక్కువ మనం ఇక్కడ చేయగలం అని విద్య విషయంలో వచ్చిందనుకోండి, ఎప్పుడైనా వాడు ఇంత ఇస్తే కానీ నేను విద్య చెప్పను, నేను ఇది చెయ్యను అన్నాడు అనుకోండి, అటువంటి వాడి వలన ప్రయోజనం ఉండదు సరికదా. వాడిలో నిలవ ఉండిపోయిన విద్య నీరు నిలవ ఉండిపోతే మురుగుడు వాసన ఎలా వస్తుందో అలాగే వాడి విద్య వాడితోనే పరిసమాప్తం అయిపోతుంది. అది ఫలితం ఉండదు. అది ప్రవహిస్తేనే అది ముందుకు వెళ్ళాలి. ఆ ప్రవహించడానికి మొట్టమొదటి ఉపకారం ఎవరిది? నాలుక. నాలుక నుంచే నాలుక కదలాలి. నాలుక కదిలితేనే శబ్దం. గాలిని నొక్కాలి. నాలుక ఎక్కడెక్కడికి వెళ్ళి గాలిని నొక్కితే సొట్టలబడి అక్షరములవుతాయో, అక్షరములు పదములవుతాయో, పదములు వాక్యములవుతాయో, వాక్యములై నా భావనని పట్టుకుని పైకొచ్చి మీ చెవులలోంచి లోపలికెళ్ళి నా భావన మీకు అర్థమవుతుందో దానికి నా నాలుక కదలిక ప్రధానం. ఆ నాలుక కదలికలోనే సరస్వతి ప్రవహిస్తుంది. నాలోంచి మీలోకి ప్రవహిస్తుంది. పైకి కనపడదు, మిగిలిన ప్రవాహాలు కనపడతాయి. సరస్వతి ప్రవాహం ఆకాశ గుణకం. ఆకాశంలో ప్రవహించి చెవులలోంచి లోపలికెడతాయి. మిగిలిన ప్రవాహాలు నోట్లోంచి నీటిగా లోపలికెడతాయి. గళంతి శంభోత్వచరిత సరితక్రీపి శరజో గళంతి ధీకుల్యాసర్ణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదయ శివానందల హరి అంటారు శంకరుడు. అది చెవిలో ఉంచి లోపలికెడుతుంది. ఒకరు మాట్లాడుతుంటే, ఒకరు పాడుతుంటే, ఒకరు వాయిస్తుంటే శబ్దరూపంగా లోపలికెడుతుంది. అందుకే దానికి నాలుకని ప్రధానంగా చెప్తారు. శ్యామలాస్వరూపం సమస్త విద్యలకు అధిదేవత. తంత్రంలో సరస్వతీ స్వరూపం కన్నా ఇంకా పైకి కూర్చుంటుంది ఆవిడ. సమస్త విద్యలకు ఆలవాలమైపోతే శ్యామల అని పిలుస్తారు. అందుకే మీరు ఆ సంబల్పూర్లో శ్యామలాదేవి నాలుక ఒక్కటే బయటకు ఉంటుంది, పెద్దది. ఆ నాలుక మీద బొట్టు తీసి పెడితే నేను ఎంతో మురిసిపోయాను. ఎందుకని అంటే ఆ నాలుక వృత్తి ఏమిటంటే లోభము కారణము కాకుండా విద్యని ఎందు ప్రవహించుగాక. అది పరదేవత యొక్క ఆశీర్వచనమైన గుర్తు. లోభము కారణము కాకూడదు. ఆవు ఉందనుకోండి, ఎక్కడో పుట్టల మీద గడ్డి తింటుంది, పావులు వచ్చేస్తాయని గబగబగబగా తినేస్తుంది, ఏ నక్క వస్తుందని తినేసి వచ్చి నెవర వేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆవు పడుకున్నప్పుడు గడ్డి తినేసి వచ్చి పడుకుంటుంది. మా గోశాలలో పడుకుంటుంటాయి మధ్యాహ్నం పూట. మా గోశాలంటే నాది కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఆవులు పడుకుని కనపడుతుంది. ఇక్కడి నుంచి ఉండ మళ్ళీ ఇలా తీసుకొస్తుంది. ఆవు ఒక్కటే తీస్తుంది వెనక్కి. అందుకే నెమర వేయుట అంటారు. ఆవు నెమర వేస్తుంది, కనపడుతుంది. ఉండ కడుపులోంచి వచ్చి కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. గడ్డి సగం సగమే నవిలింది ఉంటుంది, దాన్ని వెనక్కి తెస్తుంది. తెచ్చి మళ్ళీ నవ్వుతుంది. అప్పుడు చూడాలి మీరు ఆవు కళ్ళు అరమోట్పుగా పెట్టి మెడ పైకెత్తి దవడలు బాగా ఎత్తి నవ్వులుతుంది. ఆ నవ్వులుతున్నప్పుడు నురగలా వస్తుంటుంది పక్క నుంచి. అంత సావధానంగా నవ్వులుతుంది. ఆ నవిలి ఎక్కడో మురుగుడు కాలవలో నీరు, పుట్ట మీద గడ్డి కలిపి పసిపిల్ల తాగడానికి యోగ్యమైన పాలగా మారుస్తుంది.
నెమర వేయడంలో ఉంది. గురువు పాఠం చెప్పారు, తర్వాత నువ్వు ఎంత నెమర వేసావు దాన్ని, ఆ నెమర వేయడంలో అది పాలయ్యింది. ఇప్పుడు ఇంత గొప్ప పాలు ఆవు తయారు చేసింది. నిజానికి ఆ పాలని విడిచిపెట్టాలంటే నువ్వు ఇంత పూజ చేస్తే వదులుతాను అందం. దూడదానికి ఏం మహోపకారం చేయదు, కీర్తన చేయదు. వెళ్ళి దాని శిరాన్ని పట్టుకుని చప్పరించి, అది కూడా మనకి చూస్తే భయం వేస్తుంది. దూడ పళ్ళు కనపడేటట్టుగా ఇలా ఎత్తి శిరాన్ని పట్టుకుంటుంది. అమ్మో కురికితే అనిపిస్తుంది. నాలుక మడత వేసి ఆ శిరాన్ని నోట్లో పెట్టుకుని దూడ చప్పరిస్తూ దానికి ఆతృత, ఇంకా వదిలే ఇంకా వదిలే అని మధ్య మధ్యలో ముట్టితోటి పొదుగులో గుద్దుతూ ఉంటుంది. పాలు వదిలేస్తుంది. దూడను లాగేసి మనం పిండుకుంటుంటాం మోహనస్వరూపంతో. పిండుకుంటుంటే అది దుర్మార్గుడా, నా దూడను వదిలి నువ్వు పిండుకుంటావా, వెనక్కి లాగేస్తానని పాలు వెనక్కి తీయదు. దానికి ఒకసారి వదిలితే వెనక్కి తీయడం చేత కాదు. శ్రీ గురుభ్యో నమః అని చెప్పడం మొదలెడితే ఏ కారణం చేత విడిగినే చెప్పడని మధ్యలో విడిపోవడం చేత కాని వాడయి ఉండాలి. నాకు ఎంత ఇస్తామని అడగడం కాదు, పొదుగులు గుద్దావు, శిరములను పట్టుకుని చప్పరించావు, పాదములు పట్టుకుని మాకు చెప్పండి అని అడిగావు, చెప్తున్నానని చెప్పేయగలగాలి. తాను ఇంత కష్టపడి చదువుకున్న విద్య ఏమీ కోరకుండా చెప్పిన వాడెవడో వాడు శ్యామలాకటాక్షమును పొందినవాడని గుర్తు. అందుకు నాలుక బయటికి ఉంటుంది. అంటే సరస్వతి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉండాలి మీరు. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెడుతూ ఉంటాను. సరస్వతి అంటే ప్రవాహము, అది పైకి కనపడేది కాదు. గంగా ప్రవాహం, యమునా ప్రవాహం కనపడతాయి. అందుకే త్రివేణి సంగమానికి వెళ్ళి సరస్వతి ఏదండి అంటే అంతర్వాహిని అండి, కింద వెళుతోందంటారు, పైకి కనపడదు. అటువంటి సరస్వతి చాలా చాలా గొప్పది. ఆవిడ ఒకప్పుడు గొప్ప తపస్సు చేస్తోంది. నదికి అధిష్టాన దేవతలు ఉంటారు. మహాత్ములు చాలామంది ఆ అధిష్టాన దేవతల్ని చూశారు. పరీక్షిత్తు వెళ్ళి కూర్చుని ప్రాయోపవేశం చేస్తే భాగవతంలో గంగమ్మ కనపడింది. అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుద్ధువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యత రంగా అని పిలుస్తాడు. నాకు ఇప్పటికీ కాశీ వెడితే గంగ దగ్గర నిల్చోగానే ఈ పద్యం గుర్తొస్తుంది. అటువంటి ఆ గంగానది కన్నా తాను గొప్పదవాలని సరస్వతీదేవి అనుకుంది. అనుకుని ఆవిడ అధిష్టాన స్వరూపం కూర్చుని తపస్సు చేస్తోంది పరమేశ్వరుడి గురించి. అనుకోకుండా అటువైపుగా పులస్త్య బ్రహ్మ వచ్చారు. పులస్త్య బ్రహ్మ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అందుకని స్థాయి చాలా గొప్పది. ఆ పులస్త్య బ్రహ్మ వచ్చారు. ఎప్పుడైనా మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడాలి ఒకసారి. ఎందుకని అంటే ప్రాణములు తమ తమ స్థానముల యందు ఊడ్చుకుని తేజస్సు నిలబెట్టుకుంటాయి. లేకపోతే తేజోహరణం అవుతుంది, అది దోషం. అందున అవతల వారు చాలా ఉపాసనా బలం కలిగిన వారు అనుకోండి, అది చాలా పెద్ద దోషం అయి కట్టుకుడుకుతుంది. అలా జరగకుండా ఉండడానికి పెద్దలు ఏం చేస్తారంటే తద్దోషం పోవడానికి ఏదో చిన్న శాపం ఇచ్చి అక్కడితో తీసేసి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అందుకే శాపానుగ్రహము అంటారు. అది కోపంతో ఇచ్చేది కాదు. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఇంద్రజుమ్న మహారాజు గారిని అగస్త్యుడు రక్షించి వచ్చే జన్మలో ఏనుగువై పుట్టి తరించిపోవాలి గజేంద్రమోక్షంలో. అందుకే ఒకనాడాన్పుడచ్యుతున్మనములో నూహించుతున్మౌలి అయ్య కళంక స్థితి యున్నచో కలచజుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌలికని నవ్యక్రోధుడై మూఢానుగ్రవరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చే భూవల్లభ అంటారు ఆ అష్టమ స్కంధంలో. అలాగే పులస్త్య బ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతి నది లేచి నిలబడలేదు. నేను తపస్సు చేస్తున్నాను, ఆయన వస్తే లేచి నిలబడేది ఏమిటని లేచి నిలబడకుండా అలాగే కూర్చు చూశారు పులస్త్య బ్రహ్మ. చాలా పెద్ద అపరాధం చేసింది, దీనివలన ఈమె చాలా నష్టపోతుంది, ఈ తప్పుని కొద్ది దోషంతో తీసేద్దాం అని నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో ఆ కోరిక నీకు సిద్ధించకుండుగాక అన్నాడు. ఆవిడ ఏ కోరికతో తపస్సు చేస్తోంది? గంగానది కన్నా తాను గొప్పదవ్వాలని. ఎందుకని గంగానది కన్నా గొప్పదవ్వలేదు అంటే లోకంలో ఎన్ని నదులున్నా గంగ గొప్పది. కారణం ఏమిటంటే గంగానదికి ఒక్కదానికే 3 మూర్తుల యొక్క స్పర్శ, మహర్షి స్పర్శ 4 ఉన్నది ఒక్క గంగకి. శంకరులు గంగా స్తవం చేస్తూ అంటారు, ఆదావాది పితామహస్య నియమ వ్యాపారపత్రే జలై
పశ్చాత్ పన్నగశాయినో భవధరో శ్రీ మహావిష్ణు పాద సంసేవనం. అది మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్నటువంటి ఆకాశ గంగ. దాన్ని త్రివిక్రమ స్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఆ తపోజలం పెట్టి కాళ్ళు కడిగితే శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు కడిగినప్పుడు ఆదామాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై తను ఆచమనం చేయడానికి అర్ఘ్యమించుకోవడానికి కమండలంలో పట్టుకున్నటువంటి నీళ్లు పెట్టి బ్రహ్మగారి శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు కడిగినప్పుడు నారాయణుడి కాళ్ళు కడిగి ప్రవహించినటువంటి నది ఆకాశ గంగ అయింది. కాబట్టి విష్ణు స్పర్శ ఉంది. తర్వాత భగీరథుడు తపస్సు చేసి ఆకాశ గంగని పట్టమని శివుణ్ణి అడిగాడు. శివుడు ఆ ఆకాశ గంగని పట్టడానికి నిలబడినప్పుడు ఆకాశ గంగ పైనుంచి పడింది. రంగతుంగ తరంగ సంగములతో రజ్జిల్లు ఘోషంపుతో బంగారంబగు నురుగుతో పువ్వాట తుంపరలతో భంగుంసల్పుచి జంగలించు తన భూ భాగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లు శంకర అంటారు. ఆ పడేటప్పుడు గంగ అహంకరించింది. ఏమిటో పిచ్చాడిలా నిలబడ్డాడు, ఈడ్చోతల పారేస్తాన పాతాల లోకానికి, నా సంగతి తెలియక నిల్చున్నాడు అనుకుంది. సాగతం చిన్మహీంగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు. జటామండలం పెద్దవి పెంచి శంకరుడు కట్టేశాడు గంగని. కొన్ని సంవత్సరాల లోపల తిరిగింది, ఒక నీటి చుక్క కింద పడ్డ. భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి శివుడి యొక్క స్పర్శ కలిగింది. భవాంగమతి తంతోజం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. శంకరుడి శరీరం అంతా తగిలి కింద పడింది. ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో ఉంది, విష్ణువు పాదాలు కడిగారు, శంకరుడి మించి కింద పడింది. జన్ము మహర్షి తాగి కుడిచెవిలోంచి వదిలిపెట్టారు. అందువలన జాహ్నవి అని పేరు పొందింది. అందుకని గంగకి ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శ ఉంది, నీకు లేదు. నీకు ఎలాగో కోరిక తీరదు, చేసిన తప్పు అలా పోవాలని నేను ఆ మాట అన్నాను. కానీ సరస్వతీ నదికి కోపం వచ్చి లేచి ముందు వెనకలు ఆలోచించకుండా పులశ్చ బ్రహ్మని శపించి, నువ్వు ఎంతో గొప్పవాడివి కావచ్చు, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడివి కావచ్చు, కానీ నువ్వు నన్ను శపించావు నా కోరిక తీరలేదని. నువ్వు ఇంత గొప్పవాడివైనా కూడా నీ వంశమునందు రాక్షసులు జన్మించి అపకీర్తి కలుగుగాక. ఆయన అన్నాడు, అమ్మ నేనిచ్చిన శాపానికి నువ్విచ్చిన శాపానికి అన్న పోలికుందా? నీ కోరిక ఎటూ తీరడానికి అవకాశం లేదు. నీ దోషం పోవాలి, నేను వచ్చినప్పుడు లేవలేదు కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపడకూడదని అనుగ్రహించడానికి ఆ మాట అన్నాడు. నువ్వు నా వంశమే రాక్షస వంశం అయిపోవాలన్నావే, కోపానికి వశపడిపోయావే, ఎంత తప్పు చేశావమ్మా ఆలోచించన్నాడు. ఆలోచించి సరస్వతీ నదండి నిజమే, నేను అలాంటి మాట అనకూడదు, చాలా పొరపాటు జరిగిపోయింది, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీ వంశము రాక్షస వంశం అయిపోయినా ఒక్కడు చాలు, మహితాత్ముడు ధర్మమూర్తి పుడతాడు. ఆయన పేరు తలుచుకుంటే చాలు సంతోషిస్తారు, రామచంద్రమూర్తి చేత ప్రశంసింపబడతాడు. అందుకే రావణ కుంభకర్ణాదులు పుట్టినా ధర్మాత్ముడు విభీషణుడు కూడా పుట్టాడు. అది సరస్వతీ నది వరప్రసాదం. ఆమె పులశ్చ బ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు, నదులలో గొప్పదాన్ని కావాలి. నీకు పులశ్చ బ్రహ్మ చెప్పాడు, నదులలో గొప్పదానివి కాలేదు. ఎందుకంటే గంగా నదికి త్రిమూర్తుల యొక్క స్పర్శ మహర్షి స్పర్శ ఉన్నాయి, నీకు లేవు. కాబట్టి నువ్వు అంత గొప్పదానివి కాలేవు, గంగని దాటలేవు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఇంత తపస్సు చేశావు కాబట్టి కలియుగంలో కలిపురుషుడి యొక్క బాధ నుంచి తప్పించి జనులను రక్షించడానికి నేను శ్రీ వెంకటేశ్వరుడన్న పేరుతో వచ్చి అవతరిస్తాను. నేను వచ్చినప్పుడు వెంకటాచలంలో నేను ఉన్న ఆనంద నిలయం పక్కనే నువ్వు స్వామి పుష్కరిణి అన్న పేరుతో ఉంటావు. అందుకే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. నేను ఆ స్వామి పుష్కరిణి పక్కన ఉంటాను. 33.5 కోట్ల తీర్థములు ధనుర్మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం నీలోకి వచ్చి స్నానం చేస్తాయి. నువ్వు అంత గొప్పదాని అవుతావు. అందుకే నీలో స్నానం అంత తేలిక విషయం కాదు. అంత గొప్ప పుష్కరిణి వెళ్ళి
ఎంత కాలము నేనుంటానో అంతకాలము నువ్వు కూడా అక్కడ ఉంటావు. నేను జనుల యొక్క పాపములు పోగొడతాను, నువ్వు కూడా జనుల యొక్క పాపములు పోగొట్టి గొప్ప తేజస్సునిస్తావు. అటువంటి పుష్కరిణివై నా పక్కనే ఉంటావు. అందుకే స్వామివారు రాగానే వెంకటాచలంలో ఆనందనిలయంలో పద్మపీఠం మీద ఆయన నిలబడగానే స్వామి పుష్కరిణి కూడా వచ్చింది. అందుకే స్వామి పుష్కరిణిని చూస్తే చాలు కోవిదిలు కొనియాడు కోనీరు కంటి అన్నమాచార్యుల వారు ఒక్క మాట వాడారు అంటే దాని వెనక అంత సంతోషం ఉంటుంది. అందుకే అసలు క్రియాపదంతో మొదలుపెట్టారు దాన్ని. ఆ కీర్తన మొదలు పెట్టడమే కంటి. చూశాను. మీరు చూడండి, ఎప్పుడైనా మీ మానసిక స్థితి మీరు మాట్లాడే మాట చేత అవగతమవుతుంది. ఇప్పుడు జ్వరంగా ఉంది, 104 జ్వరం, ఏది తాగినా వాంతి అయిపోతాం. అమ్మకి ప్రేమ కదా, కొంచెం ఈ బత్తాయి రసం ఒక్కటి తాగునాన్న పొద్దున్న నుంచి ఏమీ ఇవ్వలేదు నీకు అంది. ఎలా అంటే శ్లోకం కథం అని మొదలైంది అనుకోండి. ఎలా అంటే మాట్లాడుతున్న వాడి మనస్థితి ఆవిష్కరింపబడుతోంది. అన్నమాచార్యుల వారి కీర్తన నేను మంటపాలు చూశాను, వెంకటేశ్వరుడి మూర్తిని అలా మొదలు పెట్టలేదు, కంటి చూశానని మొదలెట్టారు. అంటే ఆనంద ప్రకటన. అబ్బా చాలు నా జన్మ. ఆ సంతోషం ఇక లోపల పట్టలేదు. ఎవరిని చూశాను? కంటి నకిలాండకర్త నధిపుని కంటి కంటి నగములు వీడుకొంటి పోయైన పాపాలని వెంకటేశ్వరుని చూశాను. అఖిలాండకర్త, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తాడో, నిలబెడతాడో, పడగొడతాడో వాణ్ణి కంటితో చూడడం కుదరదు. కానీ చూశా, కంటి చూశా, చూశా అని కీర్తన మొదలెడతారా ఎవరైనా? వెంకటేశ్వరుణ్ణి చూశా అని మొదలెడతారు. కంటి నకిలాండకర్త నదిపుని కంటి. ఆ కంటి రకరకాల అర్థాలతో తిరిగిపోయి అంటే ఆనంద ధార, లహరి అంటారు, ప్రవాహం కీర్తన. అందుకే ఒక యోగి పుంగవుడు చెప్పినటువంటి కీర్తన అది బయటికి పాడారా అంటే నాకు అనుమానమే. లోపల ఏదో గొప్ప హర్ష ప్రకటనం చేశారు. అందుకే ఆ కీర్తన అంటే నాకు ఒక ప్రత్యేకమైన మర్యాద, ఒక ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే అది ఒక గురుస్థానంలో ఉండే అన్నమాచార్యులు వారు చెప్పిన కీర్తన అని నా నమ్మకం. అందుకే ఇందాక మీరు పాడుతుంటే నేను పక్క రామలింగేశ్వరరావు గారితో అందులో కొన్ని విశేషాల గురించి చూశారు ఈ కీర్తనలో అని ఆయనతో మాట్లాడుతున్నాను. సాధారణంగా నేను అలా మాట్లాడను ఎవరైనా పాడుతుంటే. అయినా మాట్లాడాను అంటే కంటి అన్నట్టే నేను మాట్లాడాను. అది హర్షం, ఇది హర్షం, కాబట్టి దోషం లేదు. కాబట్టి అంత గొప్ప పుష్కరిణి. అటువంటి పుష్కరిణి అక్కడే ఉన్నది. అవి వెంకటాచలంలో మనకి వెంకటేశ్వర స్వామి వారు కృప చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం. అలాగే వెంకటాచలమునందు మరొక అద్భుతమైన విశేషం. సర్వసాధారణంగా లోకంలో కొన్ని సంఘటనలు జరగమంటే జరగవు. యుగంలో ఒక్కసారి అలా జరిగితే చాలా గొప్ప, కానీ అలా జరిగినవి సంఘటనలుగా మిగిలిపోతాయి. అవి సంఘటనలే తప్ప వాటికి సాక్ష్యాలుగా ఎంతమంది ఉంటారు, ఎంతమంది చూస్తారు అంటే మహా అయితే ఒక 4 చూస్తారు, ఒక 5 చూస్తారు. అంతకన్నా ఇంకా చూసే అవకాశం ఉండదు. ఎందుకంటున్నానంటే శ్రీరామాయణం బాలకాండ మీరు పరిశీలనం చేస్తే రామచంద్రమూర్తి వివాహం అయిపోయిన తర్వాత సీతమ్మతో కలిసి దశరథ మహారాజు గారితో కలిసి వచ్చేస్తున్నాడు. అలాగే లక్ష్మణుడు, ఆయన భార్య భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శృతకీర్తి వీళ్ళందరూ కలిసి వచ్చేస్తున్నారు. లక్ష్మణుడు, ఊర్మిళ, దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో వివాహానికి భార్యల్ని తీసుకెళ్లరు, అందుకని దశరథుడు ఒక్కడే ఉన్నాడు పరివారం. వస్తుంటే పరశురాముడు అడ్డొచ్చాడు. వచ్చినప్పుడు రాముడు పరశురాముడు ఇద్దరు ఎదురెదురుగుండా నించున్నారు. నించున్నప్పుడు వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టమన్నాడు. ఎక్కుపెట్టాడు. పరశురాముడి తేజస్సు రామచంద్రమూర్తిలోకి వచ్చింది. ఒకే పరమాత్మ యొక్క అవతారాలు ఇవన్నీ. పరశురాముడు భగవంతుని యొక్క అవతారం, రాముడు భగవంతుని యొక్క అవతారం. సర్వసాధారణంగా 2 అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడి మాట్లాడుకోవడం అంటే అది ఒక కథానాయకుడు 2 పాత్రలు వేసి ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
అలా ఎలా కుదురుతుంది? ఒకడు రెండుగా మారి ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సందర్భం చూడడానికి చాలామంది ఉండరు, కొద్దిమంది ఉంటారు. అది యుగాలు దాటిపోయిన తర్వాత కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. అందుకే అటువంటివి జరిగితే దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. పురాణం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా దేవతలు పుష్పవృష్టి కురిపించారు, గంధర్వులు ఆడారు, ఇటువంటి మాటలు కనపడ్డాయనుకోండి, అదేదో చాలా గొప్ప విశేషం అని మళ్ళీ వెనక్కి చదవాలి ఒకసారి. ఒకే భగవంతుని యొక్క రెండు మూర్తులు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. అది చాలా చాలా గొప్ప విశేషం. అనేక అవతారాలు ఆ భగవంతుడివే. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, రూపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అన్నీ ఆయన అవతారాలే. కానీ వెంకటాచలంలో మాత్రం ఇప్పటికీ మనం అనుభవించడానికి వీలైనటువంటి ఒక అద్భుతం ఉంది. ఏమిటది అంటే, వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట భూమికి వచ్చినప్పుడు వెంకటాచలానికి వచ్చి ఒక పుట్టలో ఉన్నారు. ఉన్నప్పుడు బ్రహ్మగారు ఆవుగా మారి, శంకరుడు దూడగా మారి, లక్ష్మీదేవి గోపకాంతగా మారింది. బ్రహ్మా ధీను శివో వత్స గోపాలి కమలాలయ. కొన్ని కారణాల చేత ఆవు వెంకటేశ్వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. మరి బ్రహ్మగారు కదా, ఎక్కడున్నాడు స్వామి భూలోకానికి వచ్చే. సమాసిజ్ఞవాల్వీకం సమంతా క్షీరధారయ. పుట్టలో ఉండడం చూసి సంతోషపడిపోయి ఆ పుట్ట కన్నం మీద పొదుగులోంచి పాలు వదిలిపెట్టి ఆయన పాలు తాగుతున్నాడు తల పైకెత్తి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గొడ్డలిని ఆవు మీద విసిరాడు. ఆవు మరణించకూడదని తటాలుగా పుట్టలోంచి పైకొచ్చి తలడ్డు పెట్టారు. ఈ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది. వెంకటేశ్వర అవతారం ఓర్పుకి ప్రతీక. అది కదలడానికి ముందు భృగుదన్నాడు, రాగానే గొడ్డలి దెబ్బ. అంటే ఎంత ఓర్పు పడితే తప్ప ఇతరుల్ని ఉద్ధరించడం సాధ్యం కాదో వెంకటేశ్వర అవతారం చూపించి. నువ్వు 10 మందితో కలిసి ఉండి 10 మందితో మంచి పనులు చేయించాలంటే, 10 మందిని నడిపించాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకుండా నువ్వు చెయ్యలేవు కార్యాన్ని. అది చెప్పింది కలియుగంలో వెంకటేశ్వర అవతారం. కుఠారాణేతి దీక్షేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభూస్తథా అంటారు. ఆ గొడ్డలి తెగిలినప్పుడు 7 తాడి చెట్లంతెత్తు నెత్తురు పైకి లేచింది టైంకి. పైనుంచి బృహస్పతి వచ్చి ఓషధులను తెచ్చి కట్టుకట్టారు. మొట్టమొదటి దెబ్బతిండంతో ప్రారంభం వెంకటేశ్వర అవతారం. అటువంటి వెంకటేశ్వర అవతారం ఓషధుల కోసమని అరణ్యంలో తిరుగుతున్నాడే. తిరుగుతున్నప్పుడు తప్పుకోండి తప్పుకోండి వరాహమూర్తి వస్తున్నారు అని చెప్పి ఆదివరాహమూర్తి వస్తున్నారు. ఆదివరాహమూర్తి భూవరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి అంటారు. పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అందున వెంకటాచలంలో ఉన్నటువంటి ఆదివరాహమూర్తి మళ్ళీ మీకు పెద్ద రూపం బాగా చూడాలి అంటే ఎక్కడ కనపడతారంటే, కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయం ఉంది. వరదరాజస్వామి దేవాలయం బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన ఒక పెద్ద మంటపం ఉంటుంది. ఆ మంటపం ఏదో 3 రూపాయలు 5 రూపాయలు ఎంతో దానికి ప్రవేశ రుసుము ఉంటుంది. అందులోకి వెడితే అక్కడ ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యం పిల్లలు ప్రత్యేకించి చూసి తీరాలి. అందులో ఒక స్తంభం మీద ఉంటాడు ఆదిశేషుడు, పడగలెత్తి ఉంటాడు. ఆ పడగల మీద ఆదివరాహస్వామి ఇలా కాలు పైకెత్తి ఒక పాదాన్ని పడగల మీద పెడతాడు. పెట్టినప్పుడు ఈ తొడ ఏమవుతుందంటే కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఆయన భూమిని ముట్టితో పైకెత్తాడు కదా. వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావ దక్షౌ. సముద్రంలోంచి భూమిని పైకెత్తడానికి ఆయన అందులోకి దిగాట. దిగితే సముద్రంలో ఉన్న నీళ్లు ఆయన వెంట్రుకల్ని కనపడానికి సరిపోతుంది. అంత పెద్ద రూపంతో దిగాడు. దిగి భూమిని ముట్టి మీద పైకెత్తడిగాడు. దంస్ట్రా మురరిపవరాహస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. అలా భూమిని పైకెత్తాడు. ఎత్తితే ఆమె కాంతారూపాన్ని ధరించి ఆయన ఆదిశేషుడి మీద ఎడమకాలు విలాసంగా పెట్టుకుని ఇటు పక్కకి ఇలా తిరిగి ఉంటాడు. ఉంటే తొడ మీద కూర్చుంది.
కూర్చుని మన వైపు చూస్తుంటుంది. ఆవిడ చెవి స్వామివారి ముట్టి వైపు ఉంటుంది. ఆవిడ ఇటు తిరిగి ప్రశ్న వేసేసి మన వైపు తిరిగిపోయింది. ఆవిడ ఏమడిగిందంటే, మరి ఆవిడ భూదేవి కదూ, నేను కదలకుండా నిలబడడానికి కారణమైనవేవి, నాకు సహకరించేవేవి, వాటి గొప్పతనం ఏమి అని అడిగింది వరాహ పురాణంలో. అవి భూధరములు అన్నాడు ఆది వరాహమూర్తి. భూధరములు అంటే కొండలు. అనేక కొండల గురించి చెప్పాడు. గంధమాదన పర్వతం, వెంకటాచలం, అరుణాచలం, ఇన్ని పర్వతాల గురించో చెప్తాడు. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ ముట్టితో మాట్లాడుతూ ఉంటాడు. చెవిలో భూదేవి పరవశంతో వింటుంటుంది. తొడ మీద కూర్చుంది కదూ, చాలా విలాసంగా ఎడంచేతో ఆవిడిని నడుం చుట్టూ వేసి దగ్గరకు లాక్కుంటాడు. లాక్కుని ఆ ముట్టితో మాట్లాడుతున్న మూర్తి యొక్క సోయగం చూడాలి అంటే వెంకటాచలంలో చిన్న మూర్తి, అద్భుతమైన మూర్తి. నాకు ఎంత ఇష్టమో ఆ వరాహస్వామి దర్శనం. ఆ స్వామిని బాగా చూడాలి అంటే కాంచీపురంలో వరదరాజస్వామి వారి యొక్క క్షేత్రంలో పక్కన ఉన్నటువంటి మంటపంలో చూడాలి. ఆయన భూదేవిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఆయన కలియుగ ధర్మం కదూ, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ముందు ఎవడొచ్చి జెండాలు పాతేశాడో వాడిది భూమి. ఆయన వరాహస్వామి వారు మొట్టమొదట వెంకటాచలం వెళ్ళి ఇదంతా నాది అన్నాడు. అందుకని అయింది. కాబట్టి ఇప్పటికీ కూడా వరాహ క్షేత్రే అంటాడు. దానికి వరాహ క్షేత్రం అని పేరు. వెంకటేశ్వర స్వామి వారి తలకి దెబ్బ తగిలి అటువైపుగా వెడుతున్నారు. కిరి సైన్యంతో వస్తున్నాడు ఆయన. ఆయన సైన్యం కూడా పందుల రూపంలో ఉంటారు. వాళ్ళు తప్పుకోండి తప్పుకోండి అంటూ వెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు చటుక్కున పొదల్లోకి వెళ్ళారు. విడితే ఎవరు పొదల్లో దూరినవాడు, మా స్వామి వస్తుంటే ఎవరో పొదల్లో దూరారని చెప్పి గబగబా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన తేజస్సు చూసి వాళ్ళు నిలబడిపోయారు. ఆదివరాహస్వామి ఆగండి ఆగండి ఆగండి, నేను మాట్లాడతానని చెప్పి మీరు యువతలకి రండి, ఆయన ఒక్కడు పొదల్లోకి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మళ్ళీ 2 రూపాలు కలిసాయి కదా, 2 అవతారాలు కలుసుకుని మాట్లాడుకున్నాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి అడిగారు, ఈ కలియుగంలో యథార్థానికి పద్మావతి పరిణయం జరగాలి. పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత నా అవతార ప్రయోజనం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎందుకుంటాను అంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన పాపములు చేసినటువంటి వారి యొక్క ఆపదలు తొలగించి కాపాడడానికి ఇక్కడ ఉంటాను. నేను ఇక్కడ ఉండాలి కాబట్టి నాకు కొంత స్థలాన్ని ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, యుగధర్మం. ఇక్కడ డబ్బు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు, గజానికి ఎంత అడిగినా ఇచ్చేద్దును, కానీ లక్ష్మి కరవీరపురం వెళ్ళిపోయింది, ప్రస్తుతం నా మీద అలకతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి లేదు మా దగ్గర. కాబట్టి ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం దదామి కరుణానిధి. ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధి. నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. వెంకటాచలానికి నా దర్శనం కోసమని ఆపదలు గట్టెక్కినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వస్తారు. వాళ్ళు వచ్చిన తిన్నగా నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు నా దర్శనం చేశారన్న ఫలితాన్ని పొందడం కష్టమేమో. మొదట మీ దర్శనం చేయాలి. ప్రథమం దర్శనం చాస్యాత్, మీ దర్శనం చేసి నా దగ్గరికి రావాలి. అంటే దాని అర్థం ఇద్దరు అక్కడే ఉంటారు. 2 రూపాలుగా ఒక చోటే ఉండిపోయినటువంటి క్షేత్రం వెంకటేశ్వర క్షేత్రం తిరుమల. అందుకే ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొదటి నైవేద్యం కూడా మీకే వస్తుంది. పాలు కానివ్వండి, చిమ్మిలి కానివ్వండి, వెన్న కానివ్వండి, ఏదైనా ముందు మీకు నైవేద్యం, తర్వాత నాకు నైవేద్యం. ధ్వజస్తంభం మాత్రం నాకే ఉంటుంది. ఉత్సవాలన్నీ నాకు, దర్శనాలు మీకు. మొదటి నైవేద్యం మీకు, తర్వాత నాకు. ఇది మీకు వరం, కాబట్టి నాకు స్థలం ఇవ్వండి అన్నారు. ఆదివరాహస్వామి నవ్వి, ఇదేదో బాగానే ఉంది, మీకు ఎంత కావాలని అడిగారు. నీడ తిరగని చెట్టు, చింత చెట్టు యొక్క మొదలు అంతా కూడా ఇవ్వండి అన్నారు. ఆ రోజుల్లో తింత్రిణీ వృక్షం అని చెట్టు ఉండేది. అది సూర్యుడు ఎటువైపుకి వెళ్ళినా దాని నీడ తిరగడానికి చోటు ఉండేది కాదు. అంత పెద్ద చింత చెట్టు. అంత పెద్ద చింత చెట్టు ఎక్కడ ఉండేదో అక్కడే ఆనందనిలయం వచ్చేది. తొండమాన చక్రవర్తి కట్టాడు. కాబట్టి ఆ స్థలాన్ని వెంకటేశ్వర స్వామి గారికి ఇచ్చారు. ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇద్దరూ ఇప్పటికీ అక్కడ ఉంటారు.
ఆదివరాహ స్వామి వారి యొక్క దర్శనం యొక్క ఫలితం మహోత్కృష్టమైనటువంటి ఫలితం. స్కంద పురాణంలో ఆదివరాహ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక ప్రార్థన చెయ్యమని చెప్తారు. ఎందుకని అంటే చాలామందికి ఈ విషయంలో ఒక అవగాహనలో కొద్దిగా తక్కువ ఉండే లక్షణం ఏమిటి అంటే ఆదివరాహ స్వామి వారి యొక్క దర్శనము చేత సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఆదివరాహ స్వామి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తాడు. అందులో మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. సంగీతం పాడే వాళ్ళకి ఆదివరాహ స్వామి వారి యొక్క అనుగ్రహం కానీ కలిగితే వాళ్ళు పొందేటటువంటి స్థానాన్ని ఎవరు ఊహించలేరు. చిట్ట చివర వాళ్ళని తనలో ఐక్యం చేసుకుంటాడు. అదొకటి కూడా ఉంది. పెదకళ్ళేపల్లి అని దివిసీమలో ఉంది, మనం తొందరలో చూస్తాం కదా. అక్కడ బాలమురళీకృష్ణ గారి గురువు గారు ఉండేవారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారని మహానుభావుడు. బాలమురళీకృష్ణ గారు చిన్నప్పుడు పాటలు కొత్తగా పాడుతున్న రోజులు ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ చెన్నై కచేరీ చేయడానికి వెడుతుంటే బొగ్గు ఆ రోజుల్లో కళ్ళల్లో పడిపోతుంది, కిటికీ దగ్గర వద్దురా అంటే నేను కూర్చుని తీరవలసిందే అంటే బాలమురళీకృష్ణ గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకు తీసుకెళ్ళారు. ఆయన్ని తీర్చిదిద్దినవారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు ఎత్తితే కళ్ళంపట నీళ్లు కారుతూ మాట్లాడేవారు బాలమురళీకృష్ణ గారు. అంత గొప్ప గురువు. వాళ్ళిద్దరూ దంపతులు శిష్యులకి తలంటి స్నానం చేయించేవారు. అంతటి మహానుభావుడు. ఆ రామకృష్ణయ్య పంతులు గారు ఆ ఊళ్ళో పెదకళ్ళేపల్లిలో ఉత్సవం జరుగుతుంటే మధ్యాహ్నం ఆ ఉత్సవానికి వెళ్ళడం కోసమని మేడ దిగబోతున్నారు. మనవడు పరిగెత్తుకొచ్చి తాత రోజు ఈ సమయానికి ఒక తెల్ల పంది వచ్చి అరుస్తోంది తాత 3 రోజుల నుంచి అన్నాడు. ఆయన ఆగిపోయి వచ్చింది పంది అన్నారు. అని లోపలికి వెళ్ళి తలస్నానం చేసి మడిబట్ట కట్టుకుని కిందకి దిగారు. పంది వచ్చింది, తెల్ల పంది, మహాతేజోమూర్తిగా ఉంది, అరుస్తోంది. వెంటనే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు అక్కడే నిలబడి ఒక శ్లోకం పాడారు. అంతే. ఆ పాఠం అయిపోయింది. పంది సంతోషంగా ముట్టి ఎత్తివింది. రామకృష్ణయ్య పంతులు గారి చిత్తులో ఉన్న తేజస్సు అందరూ చూస్తుండగా పందిలో కలిసిపోయింది జ్యోతి. ఆ పంది అంతర్ధానం అయిపోయింది. పంతులు గారి శరీరం పడిపోయింది. ఆదివరాహమూర్తి యందు ఐక్యమైన సంగీత విద్వాంసులు ఎందరో ఉన్నారు. ఆదివరాహ స్వామి వారి యొక్క అనుగ్రహం సంగీత విద్వాంసుల్ని ఆకాశమంతెత్తు పెంచేస్తుంది. ఆయనకి తెలియని విద్య లేదు. సమస్త విద్యలకు అధిదేవతగా ఉంటాడు ఆయన. అందుకే వరాహ పురాణం అంతా ఆయనే మాట్లాడతాడు ఆదివరాహస్వామి. ఆయన ఉద్దేశించి నమస్కారం చేస్తారు. నమస్తే దేవదేవీశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః దివ్యచందన లిప్తాంక తప్తకాంచన కుండల ఇంద్రనీలమణిజ్యోతి హేమాంగద విభూషిత వజ్రదంష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర చతురానన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమః అంటారు ఆ స్తోత్రంలో. ఆయన ఆనంద విగ్రహం అంటే ఆనందము ఘనమైతే కృష్ణస్వరూపంలాగానే నిరతిశయ ఆనంద ఘనమే ఆదివరాహమూర్తి. సర్వ విద్యామయాకార. ఆయన యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడికి సమస్త విద్యలు కరతలామలకమలవుతాయి. అంతేకాదు అటువంటి వారిని నిరంతరము కాపాడుతుంటాడు ఆదివరాహమూర్తి. పరమోత్కృష్టమైన స్వరూపాల్లో ఆదివరాహస్వామి ఒకడు. మహాశాంతమూర్తి. చతురానన శంభుభ్యాం వందితాయతలోచన పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర. అంత గొప్ప గొప్ప కన్నులతో అంత అందంగా ఉంటాడట. శృతి సీమంత భూషాత్మన్ సర్వాత్మన్ చారు విక్రమ అని వ్యాసుల వారు కీర్తిస్తారు.
ఆదివరాహస్వామి వారి దర్శనం చేసినప్పుడు తప్పకుండా ఈ శ్లోకాలు చదవండి అంటారు. మనం కాకినాడలో వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసినప్పుడు ఆదివరాహస్వామి దర్శనంలో ప్రతిరోజు ఉదయం ఈ శ్లోకాలన్నీ కూడా చెప్తూ ఉంటాం. మీ అందరికీ నోటికి వచ్చినవే ఏదో కొత్తగా వింటూ ఉంటారు. కాబట్టి శృతి సీమంత భూషాత్మన్ సర్వాత్మన్ చారు విక్రమ సర్వ విద్యామయాకారాసాన స్వామస్వన మనోహర ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమ. ఆయన కాలుడికి కాలు కాలకాల నమో నమ అంటే అపమృత్యు దోషాన్ని గండాన్ని కూడా తొలగించగలిగినటువంటి దివ్యమంగళమూర్తి. అటువంటి ఆదివరాహస్వామి ఆ క్షేత్రమునందే కొలువై ఉన్నారు. అటువంటి క్షేత్రంలో గొప్పతనం ఏమిటంటే శ్రీవేంకటేశ్వర అని పిలిచేటటువంటి వారు తక్కువ, ఆయనని గోవిందా అని పిలవడం ఎక్కువ. వెంకటాచలంలో గోవిందనామములు గొంతెత్తి పాడుచో కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచను తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట వరుస ఏ పని చేసిన స్వామి కొరకే ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. గోవిందనామములు గొంతెత్తి పాడుచో కొండెక్కు భక్తుల గుంపులొకట. ఎక్కడ చూడండి, అడుగు తీస్తే గోవింద, అడుగు వేస్తే గోవింద, గోవింద 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 అంటుంటారు, మెట్లెక్కుతూ ఉంటారు. ఆ గదుల్లో కూర్చొని తాళాలు తీసే వరకు గోవిందా గోవిందా అంటుంటారు. తాళం తీయడానికి రాగానే గట్టిగా గోవిందా అంటారు, పరిగెడుతూ గోవిందా. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పెడుతూ గోవిందా, తీరా కనపడడం మొదలెట్టగానే మౌనం. ఆ గోవిందనామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే గోవిందనామం మిగిలిన నామాల లాంటి నామం కాదు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన. తన నమ్మన వాళ్ళందరినీ కూడా నన్ను నమ్మండి కాపాడతానని బతిమాలుకుని తెచ్చుకున్నాడు ఆ నామం. అందుకే మిగిలిన నామాలు వేరు, గోవిందనామం వేరు. గోవిందేతి సదాస్నానం, గోవింద అంటే చాలా స్నానం చేసినట్టే, అంటే మానేమని కాదు నా ఉద్దేశం. గోవింద అంత గొప్ప నామం. ఆఖరికి దుస్వప్నేశ్వర గోవింద, మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వస్తే గోవింద 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 అనుకోవచ్చు. అంత గొప్ప గోవిందనామం. నిజానికి చిన్ని కృష్ణుడు భాగవతం దశమస్కందంలో అందరితోటి ఆ గోవర్ధనానికి యాగం చేయించినప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి పెరుగుని నేతులు త్రావి భువి నాభీరుల్ మతాభీరులై గిరి సంఘాత కఠోర భక్తవన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరుల్ పురంధరులను పాటించి పూజింపత గిరిగిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుడు ప్రేరేపట ఉజ్జత్ సంపద నంబి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్చుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాళనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్కురియుడి శౌర్యంబ వాద్యంబుగన్నన్నాడు. పుష్కరాపతక మేఘాల దగ్గరికి వెళ్ళి చిన్ని కృష్ణుడు చెప్పాట, చిన్న పిల్లాడు ఆయన చెప్పాడని చెప్పి వీళ్ళు నందప్రజంలో బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా యాగం మానేసి గోవర్ధనానికి యాగం చేశారు, మీరు వెళ్ళండి. అవి భయంకరమైనటువంటి మేఘములు, ఇనప సంఖ్యలతో కడతారట వాటిని. ఆ తాళం ఒక ఇంద్రుడి దగ్గరే ఉంటుంది. ఆ తాళం తీసి మీరు వెళ్ళండి, వెనక నేను ఐరావతం మీద వస్తాను. కళ్ళు బైర్లు గమ్మేటట్టు మెరుపులు మెరవండి, పిడుగులకి చెవులు పగిలిపోయి నెత్తుర్లు కారిపోవాలి, పడిన వడగాళ్ళ వానకి తల పగిలిపోవాలి, కళ్ళు కనపడకూడదు, అటువంటి వర్షం పడాలన్నాడు. ఈ మేఘాలన్నీ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు కృష్ణుడు చెప్పాడని గోవర్ధనానికి ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ ప్రదక్షిణం చేస్తూ అప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడి మీదే పాటలు పాడుకుంటారు. వాళ్ళకున్న సంతోషం కృష్ణుడి మీద వాళ్ళకున్న భక్తి అటువంటిది. అందుకే వాళ్ళు పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగులు మెరసి దేను గణము మెల్లన నడిచెన్నంటారు పోతన గారు.
కృష్ణుడు ఉన్నాడు అంటే సంతోషం అంట. ఎద్దులు పెద్ద పెద్ద రెంకెలేస్తున్నాయి, దూడలు ఉండారావాలు చేస్తున్నాయి. పాటించి గాన విద్య పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాటిది కృష్ణుడు విరోధి పాటనుడను చల్. బండెక్కినటువంటి పెద్దవాళ్ళు, నడిచేటటువంటి వాళ్ళు ఆ కృష్ణుడు నడుస్తుంటే అందరూ కృష్ణుడు చుట్టూనే ఉంటారు. ఎప్పుడూ ఆయన చుట్టూ ఉంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. సంతోషంగా ప్రదక్షిణం చేస్తుంటే మేఘాలు వచ్చేసాయి, భయంకరమైనటువంటి వర్షం, కటిక చీకటి, దూడలకి కళ్ళు కనపడటం లేదు, ఎద్దులు కళ్ళు తెరవలేకపోతున్నాయి. అందరూ వెళ్ళి మళ్ళీ కృష్ణుడితోనే చెప్పారు, కృష్ణ ఏమిటి వర్షం, ఈ విరుములు ఈ మెరుపులు ఈ ఈశనుల ఘోషములను ఈ జలధారలు నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఏమిటి వర్షం, ఏమిటి పిడుగులు, ఏమిటి ఉరుములు, ఏమిటి మెరుపులు, కృష్ణ నువ్వే కాపాడాలన్నారు. ఎక్కడికో రండి తీసుకెడతాను కాపాడతాను అనలేదు ఆయన. బాలుండాడుచునాథ భక్త్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భియాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుతూ ఆడుతూ పిల్లాడు పరిగెడుతూ పరిగెడుతూ వెడుతూ అక్కడ ఉన్నటువంటి పువ్వుని తుప్పి పైకెత్తి పట్టుకున్నంత హేళగా ఆ గోవర్ధనాన్ని పైకి పెళ్లగించి ఎత్తి కుడిచేతి చిటికిన వేలి మీద నిలబెట్టి నించున్నాడు. హరిదోడ్డండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళులు కరగంగారెడ తూయ బిందువులు గోపాలంగనాపాంగహాసరతులు రత్న జయంబుగాన అచల చక్రము శోభిల్లిత గిరిభి దుర్మద భంజీ జలదిరక్లిన్న ప్రజారంజీ అన్నారు. ఆ వర్షపు ధారలు కొండమించి పడిపోతుంటే ముత్యాల జాలు, కృష్ణుడు పట్టుకున్నటువంటి ఆయన చెయ్యి కర్ర, ఆ కొండ శిఖరం గుబ్బ, ఆ 7 రాత్రులు 7 పగళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని దూడల్ని మనుషుల్ని తన చూపుల చేత పోషించాడు. నమ్మకుండా కొండ వదిలేస్తే చచ్చిపోతామని కొంతమంది బయట ఉండిపోయారు. ఆ ఉండిపోయిన వాళ్ళని బతిమాలుకున్నాడు. బాలుండి తడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాలంటోదిని దీని కిందని వంచింతింపకాబోలదు ఈ శైలాంబోదిని జంతు సంజిత ధరాచక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులారా నిరుడీ క్రిందన్ ప్రమోదంబునన్. తనని నమ్మని వాళ్ళని బంధులారా అని పిలిచాడు. నేను ఈ కొండ వదిలేస్తాను అనుకుంటున్నారేమో, సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడిపోయినా ఇది పడదు, నన్ను నమ్మండి, లోపలికి వచ్చేయండి, కాపాడతానని కొండ కింద పెట్టి 7 రాత్రులు 7 పగళ్ళు చూపులతో పోషించాడు. గోవులను కాపాడాడు కాబట్టి సంతోషపడిపోయి కామధేనువు ఆ ఆవులని సురభి కామధేనువు తన పాలు తీసుకొస్తే సురభక్షీరములను నిలింపజలని సమ్మౌని సంఘంబుతో సురనాథుండభిషక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షతోజిత జలాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు నా బుద్ధి గడ్డి తిని ఇటువంటి పనులు చేశానని బుద్ధి తెచ్చుకొని అక్కడ కూర్చున్న చిన్ని కృష్ణుడికి కామధేనువు పాలు పోసి గోవిందా అన్న పేరుతో పట్టాభిషేకం చేశాడు. అందుకే ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట, నమ్మని వాళ్ళని కూడా నమ్మమని అడిగి తెచ్చుకుని కాపాడి తెచ్చుకున్నటువంటి పేరు ఈ గోవిందా అన్న నామం. ఎవరో గోవిందా అన్నారని గులిక్కి పడతాట. అందుకే వెంకటాచలంలో ఎవ్వరు వెంకటరమణ వెంకటేశ్వర శ్రీనివాస ఈ మాటలలో గోవింద 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 గోవిందనామములు గొత్తెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలసి తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచులు తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. తలిచ్చేసామంటారు, తలిచ్చేసామంటే తలనీలాలు ఇచ్చేసామని మా ఇలవేలు మహానుభావుడు అని లేక లేక పుట్టిన పసిపిల్లాన్ని కూడా తీసుకెళ్లి పుట్టుజుట్టులు అక్కడ ఇచ్చేస్తారు. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఎక్కడ చూసినా స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి నువ్వు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోయావా, అదే సమయానికి ఎవరో ముఖ్యులైన వాళ్ళు వస్తే నన్ను కూడా వాళ్ళల్లో ఒకడనుకొని ఉండండి అన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా అక్కడే నక్కేసి 10 నిమిషాలు చూసి బయటకు వచ్చాను. నువ్వు అప్పటికి బయటకు వచ్చేసావా, నేను అందుకే ఉండిపోయాను లోపల అని ఆనందంతో ఉంటే నువ్వు 10 నిమిషాలు ఉన్నా ఆ ఉన్న 1 నిమిషంలో నేను కూడా ఎంత బాగా చూశానో, నువ్వు చెప్పి వాడు ఏ పంచి కట్టుకున్నాడు అని చూసిన వాళ్ళ మీద అసూయతో ఇతర వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. స్వామి ప్రసాదంబు కన్నులకు అద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఆ ప్రసాదం కళ్ళకద్దుకుని ఉన్న మొక్కలంటూ గబగబా తినేస్తే ఎలాగని చిన్న చిన్న మొక్కలు విరుచుకొని మెల్లమెల్లగా చప్పరించి తిరిగి సంతోషించేవాళ్ళు కొంతమంది.
వరుస ఏ పని చేసిన స్వామి కొరకే. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ పని చేసినా వెంకటేశ్వరుడి కోసమే. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఎక్కడ చూసినా స్వామి వారి గురించే. స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ వెంకటాచలంలో స్వామి నర్తిస్తూ ఉంటాడు, పరమానందంతో ఉంటాడు. స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన కొండ మీద ఉన్నట్టుగా ఉన్నా, ఎక్కడ ఆయన గురించి భక్తిగా చెప్పుకున్నా విన్నా చూస్తూనే ఉంటాడు. ఒక ప్రవచనం చేస్తే ముగింపులో పట్టాభిషేకంతో కానీ కళ్యాణంతో కానీ మంగళప్రదంగా పూర్తి చేయాలి. అందుకని ఈ పద్యాన్ని తీసుకొచ్చి గోవింద పట్టాభిషేక స్పర్శ తీసుకొచ్చి ప్రవచనాన్ని పూర్తి చేశాను. ఈ 3 రోజుల పాటు చేసినటువంటి ప్రవచనాన్ని మీ అందరూ కూడా ఇంతటి భక్తి శ్రద్ధలతో కదలకుండా కూర్చుని, ఇంతమంది ఇలా కూర్చుని నిలబడి విన్నారు అంటే మీ అందరూ వెంకటేశ్వరుడి పట్ల ఎంత భక్తి కలిగినటువంటి వారో. మీ వంటి భాగవతోత్తములతో కలిసి ఈ వికారీనామ సంవత్సరం చిట్ట చివరి నెలలో 3 ప్రదోష వేళలు గడిపేటటువంటి అదృష్టం కలగడం, పరమ భక్తి తత్పరులైనటువంటి విద్వాంసులు పాడుతుంటే, ఆ పక్కన ప్రకవాయిద్యాలు రోగిస్తుంటే, ఆ కీర్తనలు వినేటటువంటి అదృష్టం కలగడం నాకు శ్రీ వెంకటేశ్వరుడు కృప చేసినటువంటి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ దయచి కూర్చోనండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ముందుగా కోసల ఆంధ్ర కల్చర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరినీ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. గురుగారు అనుమతితో ఒక 5 నిమిషాలు. గురుగారు ఈరోజు మీరున్న ఇక్కడ 3 రోజులు ప్రతి క్షణం గురుగారు మాకు జీవితం అంతా కూడా మరురాని క్షణం కింద ఉండిపోతుంది. అయితే 3 సంవత్సరాలు వెయిట్ తర్వాత మీరు వచ్చిన ఈ యొక్క అనుభూతి ఎప్పుడు మేము మర్చిపోలేము. అయితే ఈ మాతృశక్తి ఎంతమంది పెద్ద సంఖ్యలోకి వచ్చి ఎంత శ్రద్ధభక్తులతో ఉన్నారో మీరు చూశారు గురుగారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపున ఒక చిన్న కోరిక అండి, ఒక రిక్వెస్ట్ మీ ముందు. ఎలాగైతే ఈ సంవత్సరం 3 రోజులు మమ్మల్ని ఎంత దైవభక్తిలో ఉంచారో, మీరు ప్రతి సంవత్సరం ఇలా 3 రోజులు కానీ సమయం ఇవ్వగలిగితే మేము ఎప్పుడు మీరు రుణపడి ఉంటామని ఆశిస్తూ మన గోవిందా మన కమిటీ మెంబర్స్ని గురువు గారికి ఒక చిన్న సత్కారాన్ని మేము మీకు సత్కారం చేసేంత శక్తి కానీ వాటికి లేదు. మా ప్రేమతో అండి, ప్రేమతో రిక్వెస్ట్ చేస్తాను మెంబర్స్ని. మీరు ఈ యొక్క జగన్నాథుడి యొక్క భూమి మీదకి వచ్చినందుకు గురువు గారు, జగన్నాథ స్వామి గారు ఆశీస్సులు అలాగే గురుగారు మీ అనుమతితో మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన కొంతమంది వాళ్ళని కొద్దిగా సత్కరించాలనుకుంటున్నాం. నేను నిహార్ ఆనంద్ గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాను. నిహార్ బాబు ప్లీజ్ సార్. ఇప్పుడు ముందుగా నేను గురువుగారితోనే ఉంటూ గురువుగారు మాకు ప్రతి అడుగున సలహా ఇస్తున్నాము బట్టి వివి రామలింగేశ్వర గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రామలింగేశ్వర గారు ఒక్క నిమిషం.
సార్కి ఇవ్వాలి సార్, మేమంటూ ఇస్తాం సార్ అండి. సరే బాస్ వెళ్ళరా బాస్ గారు, ఈ కార్యక్రమం నిజం చేసిన ముల్లపూడి రాంబాబు గారిని వేదిక మీద సార్ అవసరంగా కోరుచున్నాం. సార్ మీరు చేసిన సహాయం అంత ఎంత కాదు, గురువుగారే కాదు, ఈ కళ్యాణ మండపం వేళ ఇంత పెద్ద రూపంలో నిలబడి ఉందంటే దానికి కారణం మీరు. ఏ సంస్థ కన్నా ఏ బిల్డింగ్ కన్నా పునాది స్ట్రాంగ్ కావాలి. ఆ పునాదిని ఆ వేళ రోజు తన మిషన్ అంటే 10 ఏనుగులు తగ్గట్టు ఒక మిషన్ కాకినాడని పంపించి ఆయన వేళ పునాది చేయగలిగారు కాబట్టి ఆ బిల్డింగ్ నిలబడ్డది. అలాగే ఇవాళ స్వామివారిని తీసుకొచ్చారు. రాంబాబు గారు ఎప్పుడు కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఆశిస్తూ ధన్యవాదాలు. అలాగే మనందరికీ తెలుసు, మనందరూ టీవీల్లో చూస్తున్నాం, అందరికీ చాలా మంది తెలుసు, గోశాల ఏదైతే చాలా పుణ్యమ భూమి కాకినాడలో గురుగారి ఆశ్రమంలో ఉంది. దానికి సెక్రటరీ గారు జి సత్యమూర్తి గారిని కూడా వేదిక మీద సాగవలసిందిగా కోరుచున్నారు. అలాగే ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు, ఇందూరియా హాస్పిటల్స్ గణపతి నరసింహమూర్తి గారు కానీ, అలాగే ముల్లపూడి రామారావు కానీ, డాక్టర్ రామ్మోహన్ గారు కానీ కార్యక్రమం తలపెట్టి దాన్ని 3 సంవత్సరాలు కూడా ఫాలోఅప్ చేసి నిజం చేసినందుకు, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి గురువుగారితో పాటు వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా వాళ్ళ ఇంట్లో సొంత బంధువుల్లా ఉంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఇందూరియా హాస్పిటల్స్ తరఫున లావణ్య గారిని ఒకసారి వేదిక మీద వచ్చి ఒక చిన్న కానుక మా అసోసియేషన్ తరఫు తీసుకుందిగా కోరుచున్నాం. మూర్తి అంకుల్ గారు ఎంత చెప్పినా, ఎందుకంటే ఆయన హోస్ట్, ఆయన మా పార్ట్ ఆఫ్ టీమ్. లావణ్య గారు సాధారణ మాకు ఛాన్స్ దొరకరు అంచేత. అలాగే మన కీర్తన భజనలతో ఈ 3 రోజులు బట్టి మనల్ని ఎంతో ఆనందపరిచిన రమణమూర్తి గారిని సార్ మీ టీం తరఫున మీకు ఎంత ధన్యవాదాలు చెప్పలో మీకు ఏమి ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఎంత ఆనందంగా మీరు మమ్మల్ని ఈ కళ్యాణ మండప ఆనందాన్ని ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టుగా అనిపించిన మీకు ఒక చిన్న సత్కారం చేయవలసిందిగా అసోసియేషన్ మెంబర్స్ కోరుచున్నాను. అలాగే అందరూ మీ దయించి మీ ప్లేసుల్లో కూర్చోండి. మీరు ఎంత సరదాగా భక్తులతో మీరు గురువుగారిని చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీ అందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకునే స్కోప్ లేదు కాబట్టి మీ అందరూ కూడా మీ ప్లేసుల్లో కూర్చోండి. మీ వాలంటీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్దిగా మయ్యాన్ని 2 వైపులా నుంచుంటారు. గురువుగారు మయ్యాన్ని నుంచి బయలుదేరి వెళ్తారు. మీరు కూర్చుంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడగలరు. దయించి మీరు ఎంత క్రమశిక్షణతో 3 రోజులు బట్టి చేశారు కాబట్టి గురువు గారికి మన క్రమశిక్షణ అయితే మనం మళ్ళీ పరిశీలిద్దాం. మీరు ఈ పక్కన ఎవరు లేకుండా కూర్చోండి, అందరూ కూర్చోండి. గోవిందా గోవిందా వేడికొండలవాడ వెంకటరమణ గోవిందా 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 మీ అందరికీ కూడా ఎన్ని గోవిందులు పెట్టినా తక్కువ అంత క్రమశిక్షణతో గురువుగా మనం సాగడంతో ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా